అందరూ మోకరించినట్లయితే దేవుని నామం పరుచుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మృత్యుంజయుడానికి స్తోత్రం 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 స్తోత్రం. కృపాసత్య సంపూర్ణడానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ బుధవారపు బైబిల్ స్టడీలో ప్రభు మనం ప్రేరేపించి ప్రతి ఒక్క బిడ్డని నడిపించమని అడుగుతున్నాం. ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మీ ఆశ్చర్యకారాలు జరగాలి ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మీ ప్రసన్నత ప్రభా ఈ కూడిక మీద ఉండాలి ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మీ కృప ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం 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 స్తోత్రం. నడిపించండి ప్రతి ఒక్క ఆత్మను నడిపించమని అడుగుతున్న ప్రభానికి స్తోత్రం 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 స్తోత్రం. వెనక్కి వెళ్తున్న ఆత్మని ప్రభు నడిపించమని అడుగుతున్న ప్రభా. సాతాను వేసిన చిక్కును విముక్తి కలిగించమని అడుగుతున్న ప్రభానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డ అభిషేకించమని అడుగుతున్న ప్రభానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ మహిమ దిగి రావాలి ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపామయుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ఈ బైబిల్ స్టడీలో ప్రభా మాతో మాట్లాడే మాటలను బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్క మలినమని ప్రభు మాలో ఏదో ఉందో ప్రభా యేసయ్యా మీ రక్తంతో కడగమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ మందిరం చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వెలుగుని మాలో నింపమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ బైబిల్ స్టడీలో గొప్ప మార్పు జీవితంలో తీసుకురావాలి ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ ప్రసన్నత మహిమని ప్రభా మాపై కుమ్మరించమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన వర్ష శక్తిమంతుడా నీకు స్తోత్రం ప్రభు. యేసయ్య ఈ వారంలో ప్రభు బైబిల్ స్టడీ జరగబోతున్న ఈ బుధవారపు దినాన్ని ప్రభు మీకు అప్పగిస్తున్నాం. మాతో ఏం మాట్లాడతాం మాకు తెలియదు, కానీ మీ మాట్లాడే ప్రతి ఒక్క వాక్ ప్రభా యేసయ్య మీరు నింపే వెలుగు ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం. మేము దాన్ని స్వీకరించే హృదయం మాకు దయచేయండి ప్రభా. మా హృదయాన్ని మీ పూర్తిగా మీకు అప్పగించుకునే కృప దయచేయమని అడుగుతాం ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డను మీరు అభిషేకించండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా. వాక జ్ఞానం దయచేయండి ప్రభా. ఇనే వాక్యాన్ని ప్రభా వినిచి విడిచిపెట్టకుండా ప్రతంగా హృదయంలో దాచుకునే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం. అలాగే ప్రభా దైవజనులు మీరు అభిషేకించండి. నిలబడి వాక్యగ్రహణం చేస్తుండగా ప్రభా ప్రతి అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రభు పాటలు మీ స్వరాన్ని దయచేయండి ప్రభా. ఆది నుంచి ముగింపు వరకు మీ కృప దయచేయమని యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా, పరిశుద్ధతకే దిగిరా, బలపరచుటకే దిగిరా, పరిశుద్ధతకే దిగిరా, బలపరచుటకే దిగిరా, దిగిరా అగ్నిలా ఆత్మదేవుడా దిగిరా, వాక్య విరోధమైన ఐహిక విచారములు, వాక్య విరోధమైన ఐహిక విచారములు అగ్నిలా కాల్చును నా
హృదయం ఆనంద గృహమే. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21. దేవునికి స్తోత్రం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఇటు బెన్ని ఆమేన్. దేవుని వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో నరుడుగా వచ్చి సమస్తమును కూడా ఆయన జయించి మరి తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారం ఈ శరీర జీవితంలో ఉన్న మనం కూడా జయ జీవితము పొందాలని కోరుచు జయించినటువంటి వానికి ఆయన ఉన్న స్థానము అనగా ఏ సింహాసనం మందు ప్రభు కూర్చొని ఉన్నాడో ఆ సింహాసనం మీద తనతో కూడా మనలను కూర్చొండనివ్వాలని దేవుని సంకల్పం, దేవుని ప్రేమ. ఈ భాగ్యము మరి ముందు జీవించిన అనగా పాత నిబంధన పరిశుద్ధులకు ఈ ధన్యత లేదు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. చూడండి, అక్కడ యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు, ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇప్పుడు తండ్రి ఇంట ఉన్న నివాసములు, రెండవది మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. చూడండి, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. తండ్రి ఇంట అనేక నివాసములు, తండ్రి ఇంట ఉన్న నివాసములు వేరు. యేసు ప్రభు మనకు సిద్ధపరుస్తున్న నివాసము
వేరు. అది ఎవరికి? మీకు అని అన్నారంటే క్రొత్త నిబంధన సంఘమునకు అని అర్థం. క్రొత్త నిబంధన సంఘమునకు. ఈ క్రొత్త నిబంధన సంఘము ఎక్కడ ఉండాలి అనేది ఆయన సంకల్పం అని అంటే ఇక్కడ మనం చూస్తుంటున్నాం 3వ వచనంలో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఆమేన్. చూసారా, నేనుండు స్థలములో మీరు ఉంటారు. ఏంటంట? నేనుండు స్థలంలో మీరు ఉంటారు. అలాగనే నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు, చూసారా, నా యొద్ద నుండుటకు. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు అనేది మనం ఇందాక చదువుకున్నాం. ఎక్కడున్నట్ట ప్రభు? యేసయ్య ఎక్కడున్నాడు? జయించి నా తండ్రితో కూడా నేను సింహాసనం మీద కూర్చొని ఉన్నాను. చూసారా, అంటే క్రొత్త నిబంధన సంఘమునకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప స్థానం ఏమిటనంటే ఆయన సింహాసనం, లేక ఆయనతో కూడా కూర్చొని ఉండే గొప్ప ధన్యత. మరి ఈ యొక్క సింహాసనము ఎవరికి, లేకపోతే ఈ స్థానం ఎవరికి? యేసు ప్రభువారు చెప్తున్నారు, జయించిన వానికి అని అంటున్నారు. ఎవరికి? జయించిన వానికి. ఈ సమయంలో మనం బైబిల్లో దావీదు మరి ఒక గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నాడు. ఈ బైబిల్లో మనం చూస్తున్నటువంటి క్రీస్తు సింహాసనమునకును, మరి పాత నిబంధనలో దావీదుకి దేవుడు సెలవిచ్చిన సింహాసనమునకు ఒక సంబంధం మనం చూడగలం. దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి ఒక ప్రమాణం మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 89వ కీర్తన 28 నుండి చదువుకుందాం. 89. నా కృప నిత్యం అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. అదేంటంటే శాశ్వత కాలము వరకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాశ్వత కాలము వరకు అతని సింహాసనమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, దావీదుకి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప నిబంధన అదేమిటనంటే అతని యొక్క సింహాసనమును ఆకాశమున్నంత వరకు నేను నిలిపేదను అని తెలియజేస్తూ ఉంటున్నాడు.
శాశ్వత కాలము వరకు. నిజంగా మనం దేవుని వాక్యములో గమనించినట్లయితే ఒక రాజ్యం, ఆ రాజ్యములో సింహాసనం, ఒక రాజ్యములో సింహాసనం. రాజ్యములో ఎన్నో స్థలాలు ఉంటాయి, ఎన్నో స్థానములు ఉంటాయి, గొప్ప గొప్ప స్థలాలు ఉంటాయి, గొప్ప గొప్ప స్థానములు ఉంటాయి. కానీ ఒక రాజ్యములో అత్యున్నతమైన స్థానం ఏంటంటే ఉన్నత స్థానము, రాజు కూర్చొని ఉండేటువంటి సింహాసనం. దానికి మించిన స్థానం ఇంకొకటి ఉండదు. నిజంగా ఈ సమయంలో దావీదుకి దేవుడు యొక్క సింహాసనమును గురించి నిబంధన చేశాడు. నిజంగా దావీదు జీవితము మనం గమనించాలి. దేవుడు ఆ సింహాసనమును ఎవరికి ఇస్తాడు, ఎటువంటి వారికి ఇస్తాడు? మామూలుగా మనం గమనించినట్లయితే ఒక సింహాసనము మీద కూర్చోవడానికి ఎవరికి అర్హత ఉంటుందంటే రాజు తర్వాత రాజకుమారుడికి అర్హత ఉంటుంది. రాజు తర్వాత రాజకుమారుడికే ఆ అర్హత ఉంటుంది. ఉదాహరణకి యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టినప్పుడు హేరోదు రాజు ఉన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వెళ్ళి, అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అనగానే హేరోదు రాజుకి గుండెల్లో రైలు పరిగెత్తింది. హేరోదు రాజు గుండెలో ఒక 100 కేజీల బరువు పడిపోయింది. నేను ఉండగా వేరొక రాజు పుట్టుండడమా, అంటే నా తర్వాత ఇంకొక రాజు ఈ సింహాసనం మీదకి రాబోతున్నాడా నాకు తెలియకుండా అని అతడు విచారిస్తూ ఉన్నాడు. ఇదే విధమైనటువంటి కలవరం, చింత పాత నిబంధనలో కూడా ఒకరికి వచ్చింది. అది ఎవరో కాదు, నెబుకద్నెజరు రాజు. నెబుకద్నెజరుకి కళ వచ్చింది. ఆ కళ భావము అతనికి కావాలి. కారణం ఏంటంటే అతను చూసినటువంటి ఆ కళలో ఒక్కొక్క భాగము ఒక్కొక్క లోహముతో ఉంది. ఒక్కొక్క భాగం ఒక్కొక్క లోహంతో ఉంది. అతనికి అర్థమైంది, తల భాగము గొప్ప విశేషమైనది, బంగారు. మరి దాని తర్వాత ఇంకొకటి ఏదో రాబోతుంది. నా తర్వాత ఇంకొకరు ఎవరో రాబోతున్నారు. నా రాజ్యాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడే రాజ్యంలో. నన్ను నాశనం చేసి రాజ్యంలోకి వచ్చే వాళ్ళు ఎవరో ఉన్నారు అని వారిని తెలుసుకోవడానికే ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాడు అతను. ఆ విగ్రహమునకు ఎవరు మొక్కరో వాళ్ళ అగ్నిగుండంలో పడేస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే అతను నమ్మకం ఏంటంటే, నేను నా రాజ్యము నచ్చని వాళ్ళు, లేకపోతే విరోధమైన వాళ్ళు నాశనం అవుతారు ఈ విషయంలో అని అనుకున్నాడు. చూడండి, తన తర్వాత తన కుమారుడే లేకపోతే తన వాళ్ళే సింహాసనం మీద కూర్చోవాలి, కానీ ఇంకొకరు కూర్చోడానికి ఇష్టపడ్డాడు. సౌలు తర్వాత తను కూర్చోవాలని సౌలు ఇష్టపడ్డాడు. ఇంకొకరు కూర్చోవడం అతను ఇష్టపడలేదు. రాజు తర్వాత కుమారుడు రావాలి. కానీ
మన దేవుని యొక్క గొప్ప సంకల్పం ఏంటో తెలుసా? మనం రాజులము కాదు, దరిద్రులం. మనము రాజులము కాదు, ఎవరు? మనం దరిద్రులు, పేదవారు. కానీ మనలను ఆయన ఏ స్థానమునకు పిలిచి ఉన్నాడంటే ఆ ఉన్నతమైనటువంటి స్థానమునకు పిలిచాడు. అదే దేవుని గొప్పతనం. దేవుని గొప్పతనం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఆదామును దేంతో చేసినాడు? నేల మట్టితో చేశాడు. ఆదామును దేవుడు నేల మట్టితో చేశాడు. కానీ నేల మట్టికి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన మహిమను ఇచ్చాడు. అదే గొప్ప విషయం. హల్లెలూయా. నేల మట్టితో చేసినటువంటి ఆదాముని తన మహిమతో నింపినాడు. ఇదే దేవుని గొప్పతనం. చూసారా? అలాంటి మనసు కలిగినటువంటి దేవుడు, శూన్యములో సమస్తం చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, మన దీన స్థితిలో, దరిద్ర స్థితిలో ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వాలని దేవుడు సంకల్పిస్తాడు. 113వ కీర్తన 5వ వచనం నుండి మనం చదువుకుందాం. చూసారా? ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ప్రధానులు కూర్చొని ఉండేటువంటి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టడానికై దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? దరిద్రులను, పెంట కుప్ప మీద ఉన్న బీదలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నిజంగా ఈ యొక్క సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ప్రేమ మన మీద ఎంత గొప్పది, లేక దేవుని సంకల్పము మన ఎడల ఎంత గొప్పది. దేవుని ప్రేమ సంకల్పం మన యందు ఎంత గొప్పది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజుగా మార్చబడినటువంటి వ్యక్తి సౌలు. నిజంగా దావీదుకి తన సింహాసనం గురించి నిబంధన చేయకముందు ఇదే ప్రమాణం, లేకపోతే ఇదే నిబంధన ఎవరితో చేసి ఉండాలి? దేవుడు సౌలుతో చేసి ఉండాలి. సౌలుతో చేసి ఉండాలి. కానీ ఆ నిబంధన సౌలుతో చేయలేదు, దావీదుతో చేశాడు. ఎందుకు చేయాల్సి వచ్చింది? సౌలుకి ఎందుకు ఆ జీవితం కోల్పోవడం జరిగింది అనేది మనం గమనిస్తే, నిజంగా మనం ముందు చదివిన వాక్య ప్రకారం దేవుడు దరిద్రులను, పెంట కుప్ప మీద ఉన్న పేదలను సింహాసనం మీద కూర్చోబెట్టడం దేవుని ఆశ. అటువంటి ఆలోచనే మరి సౌలు జీవితంలో దేవుడు చూపించదలిసినాడు. బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. సౌలుని అమాలేకీయుల మీదకి యుద్ధాన్ని పొమ్మన్నాడు దేవుడు. అమాలేకీయుల మీద ఈ యుద్ధానికి వెళ్ళి అమాలేకీయులను సమూలముగా నాశనం చేయమని ఆజ్ఞ ఇచ్చినాడు. ఎవరికి? సౌలుకి. అమాలేకీయుల మీద యుద్ధం చేసి సమూలంగా నాశనం చేయాలి. ఎవరిని కూడా కనికరించకూడదు. కారణం ఏంటంటే దేవుని ప్రజలైన
ఈ ఇశ్రాయేలులకు అమాలేకులు సహోదరులే. అయితే వారు ఏం చేస్తున్నారు, ఇశ్రాయేలులు ప్రయాణములో అలసి ఉన్నటువంటి పరిస్థితిని చూచి, వెనక నుండి వచ్చి ఇశ్రాయేలు మీదకి వాళ్ళు యుద్ధానికి వచ్చారు. అది దేవుడు నచ్చలేదు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 2 నుంచి చదువుకుందాం. అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎందుకు దేవుడికి అమాలేకీయుల మీద మరి ఇలాంటి ఆలోచన? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకునము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ హతము చేసెను. చూసారా? అలసిపోయినప్పుడు, వాళ్ళ ప్రయాణంలో ప్రయాసపడి అలసిపోయినప్పుడు అదును చూసి వాళ్ళు ఏం చేసినారంట, బలహీనులను వెనక నుండి వచ్చి హతం చేసినాడు. దొంగ దెబ్బ కొట్టాడు. దొంగ దెబ్బ. దేవునికి అది ఇష్టం లేదు. మోసం. యుద్ధం చేసేవాళ్ళు యుద్ధ రీతిగానే యుద్ధం చేయాలి, కానీ వంచనతో చేసినటువంటి ఆ పనిని దేవుడు మెచ్చలేదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే వారిని విడిచిపెట్టకూడదని దేవుడు వారితో చెప్తున్నాడు. అందుకే మామూలుగా బైబిల్లో మనం నిర్గమకాండంలో ఆ యుద్ధం జరిగినప్పుడే అమాలేకీయులతో తరతరములకు యుద్ధమే అని చెప్పినాడు. అందుకని సౌలుకి మొట్టమొదటగా దేవుడు చెప్పినటువంటి పని, అమాలేకీయుల్ని ఎవరిని కూడా నువ్వు కనికరించకూడదు, సమూలముగా నాశనం చేయాలి అని చెప్పాడు. అయితే సౌలు దేవుని మాటను పక్కన పెట్టాడు. సౌలు దేవుని మాటను పక్కన పెట్టాడు. సౌలు దేవుని మాటను పక్కన పెట్టాడు. సౌలు మనసు, ఆలోచన ఒక ప్రత్యేకమైన దానికి వెళ్ళింది. చూడండి, ఒక ప్రత్యేకంగా వెళ్ళింది. ఎటువైపు వెళ్ళింది అని అంటే, దేవుడు అన్నిటినీ నాశనం చేయమని చెప్పినాడు. అన్ని దేన్ని కూడా నువ్వు విడిచిపెట్టకూడదు, ఎవరి మీద కూడా కనికరం చూపకూడదు,
అన్నిటిని నాశనం చేయమని చెప్తే సౌలు కన్ను దేని మీద పడిందంటే ఏది బాగుంటుందో, ఏది శ్రేష్టమైందో దాని మీద పడింది అతని కన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది గొప్పదో, ఏది శ్రేష్టమైందో, ఏది బాగుంటుందో దాని మీద అతని కన్ను పడింది. వాటిని అన్నిటిని పక్కన పెట్టాడు. అతను చేసిన పని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే 8వ వచనం నుండి చదువుకుందాం. అమాలేకీల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని, ఎవరిని పట్టుకున్నాడు? మిగిలిన వాళ్ళందరిని ఏం చేసినాడు? కత్తితో నిర్మూలన చేశాడు, అందరిని చంపేశాడు. అతన్ని మాత్రము మా రాజును మాత్రము పట్టుకున్నాడు. అలాగే 9వ వచనం, గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లల మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసి, చూసారా? నిజంగా దేవుని మార్గమునకు వచ్చినప్పుడు, దేవుని పక్షాన మనం జీవిస్తున్నప్పుడు మన తలంపులు, మన ఉద్దేశములు, మన ఆశలు అన్నీ కూడా ఏమవ్వాలి? చావాలి. దేవుని చిత్తం ఒకటే నిలిచి ఉండాలి మన జీవితంలో, అంతే. మన చిత్తము కాదు, మన ఆలోచన కాదు. సౌలుకి రిచ్ మైండ్ అన్నమాట. సౌలుకి రిచ్ మైండ్. ఆయనకి పనికిరాని వాటినన్నిటిని నిర్మూలన చేశాడు, కానీ శ్రేష్టమైన వాటన్నిటిని బ్రతికించాడు. రాజును బ్రతికించాడు, మిగిలిన వాళ్ళని చంపేశాడు. చూసారా? కానీ ఈ పని నువ్వు ఎందుకు చేసావు అని సమూయేలు అడిగాడు. నువ్వు చేసిన పని ఏంటి? ఈ పని ఎందుకు చేసావు అని అంటే అతడు అంటున్నాడు, ఇవి దేవునికి బలి అర్పించడానికి అని చెప్పినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? దేనికంట? బలి అర్పించడానికి. అయితే ఇక్కడ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాట మనము ఎలా ఆలకిస్తున్నాము, ఇది ముఖ్యమైనది. దేవుని మాట మనము ఎలా ఆలకిస్తున్నాం. ఈ రోజుల్లో ఎంత కష్టమైన పని కూడా అంత సులభంగా చేసేదానికి మార్గాలు వచ్చేసాయి. కష్టమైన పని ఎట్ట చేయడానికి మార్గం వచ్చింది? సులభంగా చేయడానికి మార్గం వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి అర్జెంటుగా ఢిల్లీకి వెళ్ళాలి. ఒకానొక సమయంలో వాహన సౌకర్యాలు లేనప్పుడు మరి ఢిల్లీకి వెళ్ళడం అని అంటే చాలా ఆలోచన చేసే పరిస్థితి. 24 గంటలు పడుతుంది.
కానీ అదే ఢిల్లీకి కొన్ని గంటల్లోనే, ఒక 4-5 గంటల్లోనే చేరుకోగలిగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. దాని గురించి తెలియకపోతే అవస్థలు పడతారు. కొంచెం తెలివి ఉపయోగించి దానికి ఒక రూటు తెలుసుకొని, ఫ్లైట్ మార్గాన్ని తెలుసుకొని అనుకున్న దానికన్నా సులభంగా చేరిపోయేటువంటి ప్రయత్నం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా లోకంలో అన్నీ మనుషులు వాళ్ళు అనుకున్న దారిలో వాళ్ళు వెళ్ళడానికి అనుకూలతలు ఉన్నాయి. కానీ మనము సొంతగా ఆలోచన చేసి మనకున్న వనరులు టెక్నికల్గా అలాగనే ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకొని మనం ప్రయత్నించి వెళ్ళడానికి, అది మనం బయట లౌకికమైన జీవితంలో చేయగలమేమో, కానీ దైవిక జీవితంలో మాత్రం ఏది కూడా పనికిరాదు. మన సొంత ఆలోచన మనం చేయడానికి వీలు లేదు. మనం దేవుని చిత్తం చేయటకే మనం ఉన్నామంతే. నువ్వేమైనా చెయ్యి, అయితే దాని వెనకేముండాలి? దేవుని చిత్తం ఉండాలి. నీకు మేలుకరంగా ఉండొచ్చు, కానీ దేవుడు, నీవు దేవుని చిత్తం చేస్తున్నావా, దేవుని మాట వింటున్నావా, అదొకటే చూస్తున్నాడు. నీవు దేవునికి బలి ఇవ్వవచ్చు, కానీ దేవుడు నీ బలిని చూడ్డు. ఈ సంగతి బైబిల్లో ప్రారంభంలోనే మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు నీ అర్పణ కాదు, అర్పించే నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. కయ్యూను అర్పించిన అర్పణ కాదు దేవుడు చూసింది, కయ్యూనును చూశాడు దేవుడు. కయ్యూనుతో అంటున్నాడు, నీవు సత్క్రియ చేసినట్లయితే నీ తల నువ్వు పైకెత్తుకొనవా. అంటే దేవుడు బలిని కాదు కోరేది, బలి అర్పించు మనుషుడు ముఖ్యం దేవునికి. ఇప్పుడు సౌలు చెప్తున్నాడు, ఈ గొర్రెలేంటి, ఎడ్లేంటి, వీటినన్నిటిని నువ్వు తీసుకుని ఏం చేయాలనుకుంటున్నావు అంటే, ఈ కొవ్విన వాటిని, మంచి వాటిని నేను దేవునికి బలి ఇవ్వాలనుకున్నాను అని అంటున్నాడు. నిజంగా చూడండి, సమూయేలు చాలా పశ్చాత్తాపంతో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే 22వ వచనం నుండి, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల కురవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటైన పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. అర్థమైందా? మనం ఏదో చేయాలనుకుంటున్నాం, ఏదో చేయడానికి నీ జ్ఞానం కాదు కావాల్సింది, దేవుని జ్ఞానంతో ఏదైనా చేయాలి. నీ ఇష్ట ప్రకారంగా కాదు చేయాల్సింది, దేవుని చిత్తం చేయాలి. చూసారా, నీ సేవ దేవుడు అంగీకరించాలంటే దేవుని చిత్తం చేయాలి. మనలో దేవుని చిత్తం ఏమైందో అది చేయాలి అంతే. మన ఇష్టము మనం చేసుకోకూడదు. నా మనసుకి ఇది నచ్చింది, నాకు ఇది నచ్చింది, నేను ఇట్టనుకున్నాను, అట్టనుకున్నాను,
ఇది బాగుంటుందని అనుకున్నాను, ఇది కరెక్ట్ అని అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను, ఇది నాకు నచ్చింది, ఇది బాగుంది. ఈ పదాలు నీవుగా చెప్పాల్సింది. నీకు ఇష్టమున్నా లేకపోయినా, నీకు కష్టమైన బాధైనా, నీకు చేదుగా ఉన్నా, నీకు ఎలాగ ఉన్నా సరే, నీ ఆశ వేరుగా ఉన్నా సరే, ఎవరికి నువ్వు లోబడాలి? ఎవరికి అప్పగించుకోవాలి? దేనికి అప్పగించుకోవాలి? దేవునికి, దేవుని చిత్తమునకు, ఇష్టమునకు మనము అప్పగించుకోవాలి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన, కృప కలిగిన మా యేసు రాజా, మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. మీ యొక్క అనాథ సంకల్పము చేత, నీ కృప చేత ప్రభా, ఈ యొక్క దినమును ప్రభా, ఈ సాయంకాల సమయంలో ప్రభా, ఈ యొక్క బైబిల్ స్టడీకి మమ్మల్ని అందరినీ సమకూర్చినందులకు స్తోత్రం ప్రభా. నీ కృపను బట్టి మీ సన్నిధిలో చేరుటకు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి, మీ ప్రియ దాసుని ద్వారా మీరు ఉపదేశించినటువంటి చక్కటి మాటలను బట్టి దేవా, మీకు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి, బలులను అర్పించట కంటే, పొట్టేళ్ళ క్రొవ్వును అర్పించట కంటే దేవుని ఆజ్ఞలను గైకొనుట శ్రేష్టమని మీ వాక్యం చెప్తున్నది తండ్రి. ఇట్టి మాటలను ప్రభా మా హృదయాల్లో ప్రభా జాగ్రత్తగా భయభక్తులు కలిగి మీ వాక్యానికి లోబడేటువంటి హృదయాలను మాకు దయచేయండి ప్రభా. సౌలు ఏ రీతిగా మీకు విరోధమైన కార్యాలు చేసి అమాలేకీయులను ప్రభా సంపూర్ణంగా నాశనము చేయమని మీ వాగ్దానాన్ని ప్రభా అతను నెరవేర్చక విసర్జించి మీకు విరోధమైన కార్యం చేసి తన యొక్క రాజు అనేటువంటి రాజరికాన్ని కోల్పోయినాడు ప్రభా. మీ హృదయానుసారుడైన దావీదు మహారాజుని మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీ వాక్యానికి లోబడి, మీ మాటకు లోబడేటువంటి దావీదు తన సింహాసనమును ప్రభా మీరు శాశ్వతముగా నిలబెట్టే దేవుడు తండ్రి. దావీదు ఏ స్థితిలో ఉన్నారో మీ వాక్యం ద్వారా మాట్లాడారు తండ్రి. మా జీవితాలు కూడా మేము సరి చేసుకుని మీ వాక్యానికి లోబడేటువంటి హృదయాలు మాకు దయచేయండి ప్రభా. తండ్రి, మేము ఎన్నిక లేని వారం అయినప్పటికీ తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి దరిద్రులనైనా మమ్మల్ని లేవనెత్తు వాడవు, పెంట కుప్పలో నుండి పైకి ఎత్తువాడదు నీవే తండ్రి. మా జీవితాలను ప్రభా మీరు ఆశీర్వదించండి. మీ వాక్యానుసారముగా జీవించడానికి సహాయం చేయండి. ఒక తీర్మానముతో నైనా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు దేవా స్తోత్రం. మీ బిడ్డలముగా మీ వాక్యానికి లోబడి మీ ఆజ్ఞలను గైకొని ఆ రీతిగా జీవించటకు ఒక తీర్మానముతో మేమందరము మా హృదయాలను సిద్ధపరచుకొని మీ రాకడలో ప్రభువా ధైర్యముగా తండ్రి ఎత్తబొట్టకు మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. విన్న వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ఈ కొద్ది విన్నపం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ముందున జీవితంలో ఈ చివరి దినాల్లో దేవుని చిత్తము చేయుటకు దేవుడు కృపనిచ్చి నడిపించినట్లుగా అటువంటి తగ్గింపు జీవితం, మరి దేవుని చిత్తం కొరకు కనిపెట్టుకొని ఉండే ప్రార్థన జీవితం, మరి దేవుని యొక్క చిత్తం ప్రకారముగా నడిపింపు కలిగిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కార్యము మన జీవితంలో ఉండినట్లుగా స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము.
నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము. ఆమె పరమ తండ్రిని దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సన్నిధి మనకు, మన కుటుంబములకు, సంఘములకు, పరిచర్యలకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. అందరికి వందనాలు. గమనించండి, మన సంఘ ప్రార్థనలకి సంఘస్థులు రావాలంటే